నమస్కారం. అమరావతి రాజధానిలో అద్భుతమైన ఆకృతులు ఆవిష్కృతం కాబోతున్నాయి. ప్రపంచం గర్వించేలా దీటైన ఐకానిక్ భవనాలను రూపొందించాలని భావిస్తోంది. అందుకోసం ఎక్కడా నిధులకు ఇబ్బంది రాకుండా నిధులను భారీగానే కేటాయిస్తోంది. తాజాగా హైకోర్టు మరియు అసెంబ్లీకు నిధులు విడుదల పచ్చజెండా ఊపింది. హైకోర్టు మరియు అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం గతం కంటే పెరిగింది. అసలు ఏ పనులకు ఎంత ఖర్చు చేస్తున్నారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అమరావతి కోర్ క్యాపిటల్లో నిర్మిస్తున్న హైకోర్టు భవనం కోసం ప్రభుత్వం తాజాగా 556 కోట్లు కేటాయించింది. దీంతో హైకోర్టు మొత్తం నిర్మాణ వ్యయం 1481 కోట్లకు చేరింది. ఇప్పటికే నిర్మాణ పనుల కోసం 924 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అలాగే మన అసెంబ్లీ భవనం కోసం మరో 424.34 కోట్లను మంజూరు చేశారు. దీనివల్ల అసెంబ్లీ భవనం మొత్తం నిర్మాణ వ్యయం 1449 కోట్లకు చేరుకుంది. ఈ భారీ నిధులను కేవలం భవన నిర్మాణానికే కాదు, అత్యాధునిక వసతుల కోసం వాడుతున్నారు. అందులో కేంద్రీకృత ఏసీ వ్యవస్థ అంటే హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అన్నమాట. ఇంకా దాంతోపాటు సీసీటీవీలు మరియు అత్యాధునిక ఫైర్ అలారం భద్రతా వ్యవస్థ కూడా కల్పించనున్నారు. అలానే భారీ విద్యుత్ అవసరాల కోసం పనులు మరియు ప్లంబింగ్, అగ్నిమాపక వ్యవస్థల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించే బాధ్యతను ఏజీఐసీఎల్ అంటే అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిని ప్రపంచపటంలో ప్రత్యేకంగా నిలబెట్టే ఈ ఐకానిక్ కట్టడాలు త్వరలోనే మన కళ్ల ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటు మరిన్ని అమరావతి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భారీ ప్రాజెక్టులపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలపండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మిగతా వారికి షేర్ చెయ్యండి. ధన్యవాదాలు.